ప్రైజ్ లార్డ్ ఎవ్రీబడీ. ఈరోజు మీతో ఒక ఉదాహరణ పంచుకోవాలనుకుంటున్నాను. ఒక మంచి వేటగాడు దేవుడి మీద విశ్వాసం ఉంది, బట్టిపడు. వారం పాటు వేటకెళ్ళి వారం అంతా అలసిపోయాడు. ఎందుకంటే అతను అనుకున్న జంతువులు అతను పట్టలేకపోయాడు. అయితే వారం అంతా అలసిపోయాడు. కళ్ళ ముందే జంతువులని తప్పించుకోవటం అతను చూసి 2 రోజుల దాకా రెస్ట్ తీసుకొని 3వ రోజు సాయంత్రం నుండి మనం బయలుదేరదాం వేటకి. సాయంత్రం బయలుదేరితే వేటకి జంతువులన్నీ పడుకొని ఉంటాయి, సులువుగా ఉంటుంది వాటిని పట్టుకోవటానికి అనుకొని 3వ రోజు సాయంత్రం బయలుదేరాడు వేటకి. అడవిలో అంతా చీకటిగా ఉంది, ఏమీ కనపట్లేదు, అంతా చీకటిగా ఉంది. భయంకరమైన శబ్దాలు వినపడుతున్నాయి. భయంతో ఒక్కొక్క అడిగేసుకుంటా కొండెక్కాడు. కొండెక్కగానే ఏమైందో తెలియదు, కొంత శాతం కొండెక్కగానే ఒక అడుగు మరి ఒక రాయి మీద పడి కింద డొల్లుకుంట కింద పడిపోతున్నాడు. ఆ సమయంలో అతను అంటున్న మాటలు ఏంటంటే, దేవా నన్ను కాపాడు, దేవా నన్ను కాపాడు అని గట్టిగా కేకలు వేస్తున్నాడు. గట్టిగా కేకలు వేస్తుంటే అప్పుడు అతని చేతికి డొల్లుకుంటున్న క్రమంలో అతని చేతికి ఒక కొమ్మ తగిలిందండి. ఆ కొమ్మ తగలగానే గట్టిగా పట్టేసుకొని దేవా నన్ను కాపాడాయా అని చెప్పేసి గట్టిగా ప్రార్థన చేస్తా, ఆయన చీకట్లో ఉన్న కింద ఎంత లోయ ఉందో అర్థం కావట్లేదు, కాపాడు అని గట్టిగా ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుడు ప్రత్యక్షమయ్యి, దేవుడు ఏమంటాడు తెలుసా, అప్పుడు నువ్వు పట్టుకున్న కొమ్మను వదిలేయమని చెప్పేసి వేటగాడు అంటాడు, ఈ చీకటి అంత చీకటిగా ఉంది ప్రభువా, కింద ఎంత లోయ ఉందో కూడా అర్థం కావట్లే, ఇలాంటి సమయంలో వదిలేయమంటావు ఏంటావా, అది కాకుండా ఇంకేదైనా చెప్పు నేను చేస్తాను అంటాడు. దేవుడు మాయమైపోతాడు. మళ్ళీ 2వసారి గట్టిగా ఆ దట్టమైన అడవిలో వేటగాడు కేకలేసి మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు దేవుడు మళ్ళీ ప్రత్యక్షమయ్యి నువ్వు పట్టుకున్న కొమ్మను వదిలేయమంటే వేటగాడు అంటాడు, దేవా అది కాకుండా ఇంకేమైనా చెప్పు దేవా, నేను చేస్తా, కింద ఎలాగుందో కూడా అర్థం కావట్లేదు, ఎంత క్రూరమైన జంతువు నా కొరకు వేచి చూస్తుందో కూడా అర్థం కావట్లేదు, చీకట్లో అంత డేంజర్గా ఉంది అని చెప్పేసి అంటే దేవుడు మళ్ళీ మాయమైపోతాడు. 5:30-6 సమయానికి సూర్యుడు నెమ్మదిగా వస్తున్నాడు. 5:30-6 ప్రాంతంలో మొత్తం వెలుగు వస్తున్న సమయంలో ఇక మొత్తం కనపడుతున్న చుట్టూరు ఏముందనేది కనపడుతున్న సమయంలో వేటగాడు ఇంకా లెగిచి ఇక కాలికి వెళ్ళి ఇలా చూసుకుంటాడు. ఇలా చూసుకున్నప్పుడు అతని కాలికి భూమికి ఎంత స్పేస్ ఉందంటే కేవలం జానడు మాత్రమే ఉంది. ఇక అతను పిచ్చోడైపోతాడు. అదే నేను చెప్పింది దేవుడు చెప్తానే ఉన్నాడు ఒక పక్క, నేను చేయలేదని చెప్పి. మన జీవితంలో కూడా ఇంతే, మనం దేవుడి మీద నమ్మకం ఉంచుతాం కానీ పూర్తిగా నమ్మకం ఉంచాం. మనం విశ్వాసమే, మనకు విశ్వాసం ఉంది కానీ దేవుడి మీద పూర్తిగా విశ్వాసం ఉంచాం. మన జీవితంలో అది ఎంత చిన్న విషయమైనా దేవుడి మీద విశ్వాసం ఉంచడం అనేది నేర్చుకోండి. ఆమేన్. థ్యాంక్ యూ.